రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లి గ్రామము మండిపల్లి నాగిరెడ్డి సుశీలమ్మ దంపతుల 3వ సంతానం కవలలు రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డిలు జన్మించారు. రాంప్రసాద్ రెడ్డి 10వ తరగతి వరకు కడప నాగార్జున పబ్లిక్ స్కూల్ విద్యను అభ్యసించారు. ఇంటర్ తిరుపతి రాయలసీమ రెసిడెన్సీ కాలేజ్లో చదివారు. బీడీఎస్ బెంగళూరు పూర్తి చేశారు. మండిపల్లి నాగిరెడ్డి 1985-1989 సంవత్సరంలో రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు. రాంప్రసాద్ రెడ్డి సోదరుడైన మండిపల్లి నారాయణ రెడ్డి 2 సార్లు 1993-1994 రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 2003లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయం ప్రస్థానం మొదలుపెట్టారు. తన సోదరి శ్రీలతారెడ్డి 2004లో రాయచోటి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హరితారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు నిచ్చల్ నాగిరెడ్డి, కుమార్తె నాగ వైష్ణవి రెడ్డి ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి తల్లి మండిపల్లి సుశీలమ్మ చిన్నమండెం మండలం ఎంపీపీగా పనిచేశారు. రాంప్రసాద్ రెడ్డి కుటుంబం రాజకీయ నేపథ్యం ఉంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో సమైకేంద్ర పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీలో చేరి 2019లో గడికోట శ్రీకాంత్ రెడ్డి మద్దతుగా నిలిచారు. వైసీపీ పార్టీలో సముచిత స్థానం ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో వైసీపీ పార్టీ వీడిన తొలి వైసీపీ నేత. సుమారు 2 ఏళ్ల పాటు రాయచోటి ప్రజలకు అందుబాటులో ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాటం. రాంప్రసాద్ రెడ్డిపై డజన్ల కొద్దీ అక్రమ కేసులు బనాయించిన గత జగన్ ప్రభుత్వం. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి పదవి సాధించారు. గౌరవనీయ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కన్న శుద్ధితో నిర్వహిస్తానని, భయంతో కానీ పక్షపాతంతో కానీ రాగద్వేషాలతో కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించి అవసరమైన మేర తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచలేదా వెల్లడించగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.